సందడి బాగా కనిపించింది. మహానది రివర్ ఇన్ కటక్ అండి, స్టేట్ ఆఫ్ ఒరిస్సా. మహానది రివర్. ఆంధ్రాకి కృష్ణా గోదావరి ఎలాగో అలాగా ఒరిస్సాకి మహానది రివర్, జీవనది. ఇప్పుడు బ్రిడ్జ్ మీదే ఉన్నాము, మేము రివర్ బ్రిడ్జ్ మీదే ఉన్నాము. మన గోదావరి రివర్ బ్రిడ్జ్ మీద అలాగే ఇప్పుడు మేము బ్రిడ్జ్ మీదే ఉన్నాము. చాలా పెద్ద రివర్ అండి. రివర్ అంటేనే పెద్ద అనుకో. అది రైల్వే బ్రిడ్జ్ అంటావా? అది కార్ బ్రిడ్జ్, రోడ్ బ్రిడ్జేనా? 2 బ్రిడ్జెస్ ఉన్నాయి, 2 రోడ్ బ్రిడ్జెస్. ఇది రైల్వే బ్రిడ్జ్ అనుకుంటా. కాదు, రోడ్ అది. రోడ్ చూడు. అరే ఇప్పుడు కనిపించేది కార్లు వెళ్తున్నాయి చూడు, దాని అవుతుంది రైల్వే బ్రిడ్జ్ అయి ఉంటుంది. అయ్యి ఉండొచ్చు. పవన్ రోడ్ చూడు. ఆ మధ్యలో అది ఉన్నాయి కదా ట్రైన్స్. దాని మీద ట్రైన్ బ్రిడ్జ్ లేదు, అది అటు సైడ్ నుంచి. ఏమంటున్నాడంటే మధ్యలో అది రైల్వే బ్రిడ్జ్, అటు సైడ్ కార్లు వెళ్తుంటున్నాయి. అది ఇప్పుడు ఇదేంటి సత్య గారు మన పక్కది? ఇది ఇది గేట్లు ఓపెన్ చేయడానికి ఐలాండ్ అది అన్నట్టుంది. గాడి చెప్తున్నారు కదా ప్రాజెక్టా? అది ఐరన్ గేట్ ఉంది మధ్యలో, దాన్ని లిఫ్ట్ చేయడం డౌన్ చేయడానికి. ఇది మహానది మీద బ్రిడ్జ్ అన్నమాట. మహానది మీద బ్యారేజ్, బ్రిడ్జ్ కాదు బ్యారేజ్ ఉంది. బ్రిడ్జ్ గా బ్యారేజ్ రెండు. రైల్వే బ్రిడ్జ్ స్టీల్ తో కడతారు, ఎందుకంటే స్టీల్ వైబ్రేషన్ ఎక్కువ తీసుకుంటది. ట్రైన్ ద్వారా వైబ్రేషన్స్ ఎక్కువ వస్తాయి కదా, అందుకని స్టీల్ ప్లస్ ఇట్స్ ఈజీ టు చేంజ్. మెయింటెనెన్స్ ఈజీ టు మెయింటైన్, ఈజీ టు రీస్టోర్ ఇఫ్ దేర్ సంథింగ్ గోస్ రాంగ్. ఓకే, ఈజీ టు రిపేర్. పవన్ కి అన్ని తెలుసు. మా పవన్ మా డాడీ లాగా, డాడీకి ఎక్కువ తెలుసు. ఫస్ట్ డౌట్స్ నేను అడిగింది సివిల్. నా వయసు వస్తే తనకి ఇంకెక్కువ తెలుస్తుంది. సివిల్ ఇంజనీరింగ్ లో ఫస్ట్ అడిగింది అదే, ట్రైన్ ఎందుకు స్టీల్ తో కడతారు. ఇప్పుడు మామూలుగా కూడా స్టీల్ తోటే కడుతున్నారు సిటీల్లో, ఎందుకంటే ఇట్స్ ఫాస్ట్ ఫ్యాబ్రికేట్ కదా, ఫ్యాబ్రికేట్ ఇన్స్టాల్. ఈ రోడ్లు పక్క తీసుకురా. మన ఎక్స్పైరీ కండిషన్స్ కి చిన్న ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్ కూడా ఉంటుంది, ఆ అలవెన్స్ పెడతారు. క్రాప్ అంటుందా ఇక్కడ ఆపొచ్చు, ఆ జొన్నపోతులకి ఎదురుగా ఆపండి, ఇక్కడ ఆపండి బస్. ఏదో తగిలిందే అటు టైర్ కావాలని ఎక్కేసిన కంట్రోల్ చేసుకోవాలి. మళ్ళీ లెఫ్ట్ చూసుకోండి అంటాడు కదా వాళ్ళ మాయని. లెఫ్ట్ చూసుకోండి. ఏసీ మొక్కజొన్న పొత్తులు తీసుకో. దిగమ్మా, దిగవేంటి? బాగుంది, అదిగో రైలు బ్రిడ్జ్. దానికన్నా ముందే రైలు, ట్రైన్ వచ్చింది. దానికన్నా ముందు రైలు, ఆ తర్వాతే రోడ్డు.
ఇదంతా మహానది. ఇంకోటి గేట్స్ ఓపెన్ చేస్తారు. అది క్లోజ్ చేయడం కదా, ఇప్పుడు ఓపెన్ చేస్తుంది. ఇప్పుడు బ్యారేజ్ గేట్స్ ఓపెన్ చేస్తున్నాయి. బ్యారేజ్ గేట్స్ ఓపెన్ చేస్తున్నాయి. అది అలా క్లోజ్ చేయాలంటే అది లాగాలి. ఆ చివర రైల్వే బ్రిడ్జి ఉంది, రోడ్ బ్రిడ్జి ఉందండి. సపరేట్, రెండు ఒకటి కాదు. ఇది కూడా అంతే, రోడ్డు బ్రిడ్జి అండి. అటు సైడ్ రైల్వే బ్రిడ్జి, రోడ్డు బ్రిడ్జి ఉంది. బ్యారేజ్, మహానది మీద బ్యారేజ్. ఆ చివరి కనిపిస్తుంది కదండి, అది ఆ చివరి కనిపిస్తున్న బిల్డింగ్స్ రెండు మెమోరియల్స్ అండి. ఈరోజు హాలిడే. యాక్చువల్గా అవి చూద్దామని వచ్చాను కానీ హాలిడే అండి. సుభాష్ చంద్రబోస్ పుట్టింది కటక్లోనేనండి. అందుకని ఇక్కడ సుభాష్ చంద్రబోస్ మెమోరియల్ ఉంది. చూద్దామనుకున్నాం కానీ మండే హాలిడే అంటండి. మ్యారీటైమ్ అని కూడా ఒకటి ఉంది, అది కూడా హాలిడేనే. ఎందుకంటే సండే వర్కింగ్ డేస్ ఉంటాయి కదండి మన ఇండియాలో. సండే ఇవన్నీ వర్కింగ్ డేస్ ఉంటాయన్నమాట. మనకి హాలిడే కాబట్టి సండే మెమోరియల్స్ అన్నీ వర్కింగ్ డేస్, మండే మాత్రం హాలిడే అండి. అన్నీ వద్దు బాబు, అది డౌన్గా ఉంది. ఫోటో దిగుతున్నారా? ఓకే ఓకే, జాగ్రత్త, దిగిపోండి దిగిపోండి. వద్దులే పవన్, మామూలుగా తీయండి. ఎక్కొద్దు, అలా దిగండి. తీ అసలు ఎక్కొద్దు. ఏదో ఐలాండ్లో ఉంది కదా చివరి మొక్కలు అవన్నీ. ఆ చివరి మొక్కలు చూడు, ఐలాండ్లో ఉంది. ఇదండి ఫైనల్గా ఒరిస్సాకి మహానది జీవనది. ఆ జీవనది ఇదేనండి. ఓకేనండి.